మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనం. హానికరుడు, దోచుకునివాడు, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, పతనాన్ని తలపెట్టువాడు అపవాది అను సాతాను. గలిబిలి రేపువాడు, నీ ప్రాణం మీద వానికి అధికారం లేదు. నీ జీవము కలిగిన దేవుని చేతిలో కలదు. సమస్త భూజనులను కాపాడువాడు దేవుడే. దేవుడు సజీవుల లెక్కలో ఉంచి స్తుతించే వారిగా చేయును. యోబుకున్నంతటికి కంచెవేసి భద్రపరిచినవాడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. నీవైతే రక్షణలో మారు మనసుతో దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుము. నీ భక్తి నిన్ను కాపాడును. నీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది. సర్వలోకమును సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనము? రెండవ మరణమునకు గురి కాకుండా దేవునికి మొరపెట్టుము. దేవుడు నీకు తోడయ్యున్నాడు. లోకానికి వేరై నిలచి నీతి, భక్తి, విశ్వాసము కలిగి ప్రభువైన యేసుక్రీస్తు రాకడకై సిద్ధపాటు కలిగి ఉండుము. ఆయన రానయ్యున్నాడు. దేవుడు నిత్యము నిన్ను కాపాడి బ్రతికించునుగాక. ఆమేన్.